తలమడుగు మండలంలో 1.56 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త పీహెచ్సీ భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ గోడం నాగేష్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ భవన మంజూరు, బ్రిడ్జ్ నిర్మాణం, పీహెచ్సీ ప్రహారీ గోడ, పాఠశాలకు కొత్త భవన నిర్మాణం వంటి సమస్యలపై ఎమ్మెల్యే జాదవ్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మంత్రి జూపల్లి తెలిపారు. ప్రజలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు సుదినం మన కార్యక్రమం ఇప్పుడే ముగిసింది. మరి ఇక్కడ మనం ఏదైతే తలమడుగు గ్రామ ప్రజల తరపున ఏర్పాటు చేసుకున్నటువంటి వీడికి వెళ్ళి సేజం చేయకపోయిన కింద కానీ లోతుగా ఆలోచించే వాళ్ళ చేతులు లేనిది. అందుకే ఎప్పుడూ కూడా హామీలు అనేది అంటే నేను చెప్పినప్పుడు ఇంకో మాట చెప్పిన, నా చేతులు కూడా ఏదైనా చేస్తా అని చెప్పి 7వ అయినా కూడా ఎప్పుడూ రాని మెజార్టీ ఈసారి వచ్చింది. నాకు ఇంకా 30,000 గెలిపించారు. అంటే మార్చడు, నా చేతులు ఏం చేస్తా చెప్పిన. నా చేతులు ఉన్నటువంటి మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తే మీకు అందరికీ తెలుసు. నన్ను ఎవరు అడగలే. తెలంగాణ ఇప్పుడు తప్పితే 100 ఏళ్ళ రాదు, పదవులు రాకపోరని ఆనాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే ఇప్పుడు మీరు కోరిన కూడా నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మా మంత్రి గారు హామీ ఇవ్వపోయారని మీకు కొంత బాధ అనిపించవచ్చు, అవునా? మీరందరూ సంతోషం.